2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్కారం అండి శ్రీ గారు. ఒక 3, 4 డేస్ నుంచి మనం చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ వార్ ఏదైతే ఉందో దాని ప్రభావం మన భారతదేశం పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందంటారు? అండ్ అందులో భాగంగానే బంగారం ధరలు కావచ్చు, స్టాక్ మార్కెట్ పరిస్థితి కావచ్చు, ఎస్పెషల్లీ నిత్య అవసరాల వస్తువుల మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? వీటి ధరలు అనేవి పెరుగుతాయా, తగ్గుతాయా సార్? ప్రస్తుతానికి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యొక్క యుద్ధ ప్రభావం ప్రెజెంట్ ఇన్స్టెంట్‌గా మన మీద చూపించినప్పటికి కూడా ఇదే యుద్ధం గాని కంటిన్యూస్‌గా మరొక 4 వారాల పాటు గాని జరిగితే తప్పనిసరిగా ఎంతో కొంత ప్రభావాన్నయితే ఖచ్చితంగా కలిగి ఉంటుంది. రీసెంట్‌గా మనకి ట్రంప్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. యుద్ధం ఇంకా అసలు యుద్ధం ఇప్పుడు స్టార్ట్ కాలేదు. ఇప్పుడే తొందరలో స్టార్ట్ కాబోతుంది. మరొక 4 వారాల పాటు యుద్ధం ఉంటుందని చెప్పి కూడా నిన్న ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈ ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఎక్కడో జరిగిన యుద్ధానికి మనకి సంబంధం ఏమిటి? నేను సూక్ష్మంగా చెప్తాను. మన ఇంటి కిచెన్‌తో మొదలవుతుంది. మనం పొద్దున్న లేచేటువంటి మన బిజినెస్ వ్యవహారాలు, వ్యాపారాల్లో కూడా ఈ యుద్ధం యొక్క ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి కిచెన్‌తో మనం స్టార్ట్ చేసుకుందాం ముందుగా. ముఖ్యంగా మన కిచెన్‌లో వాడే ఆయిల్ గాని, మనం కిచెన్‌లో వాడుతున్నటువంటి మన డ్రై ఫ్రూట్స్ గాని, కిచెన్‌లో వాడుతున్నటువంటి అనేక దినుసులు అంటే పప్పులతో సహా వీటి యొక్క ప్రభావం మీద తప్పనిసరిగా యుద్ధ ప్రభావాన్ని చూపుతుంది. ఎలా? ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా వాడుతున్నటువంటి సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, భారతదేశంలో వాడుతున్నటువంటి ఏదైతే ఎడిబుల్ ఆయిల్స్ ఎక్కువగా మనం వాడుతుంటాం. ఈ యొక్క రా మెటీరియల్ అంతా కూడా విదేశాల నుంచి రావాల్సిందే. అంటే పై దేశాల నుంచి రావాల్సినటువంటి ఆ రా మెటీరియల్ తీసుకొని, ఆ క్రూడ్ ఆయిల్ తీసుకొని ఇక్కడ ప్రాసెసింగ్ చేసుకోవడం తప్పించి, భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రాసెసింగ్ లేకుండా ఇక్కడ యాక్చువల్‌గా రా మెటీరియల్ అనేది చాలా తక్కువ. ఇవన్నీ రావాల్సింది ఎక్కడి నుంచి? విదేశాల నుంచే రావాలి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, అంటే అరేబియా ద్వీపకల్పం నుంచి మన దీని వైపు సముద్రం వైపు కలుపుతున్నటువంటి ఏదో దీంట్లో ఈ హర్ముజ్ జలసంధి కీలకంగా ఉన్నటువంటి ఒక 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 160 కిలోమీటర్స్ విడుతూ ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ జలసంధిగా ఉన్నటువంటి భాగం. చాలా వరకు ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఈస్ట్ ఏషియా దేశాలన్నీ కూడా ఈ జలసంధి పైనే ఆధారపడుతూ ఉంటాయి. అటువంటి జలసంధిని 1991లో ఒకసారి అప్పుడు సద్దాం హుస్సేన్ యుద్ధంలో ఒకసారి మూసివేయడం జరిగింది. కానీ ఇప్పుడు మరలా దాన్ని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్టుగా ఇరాన్ చెప్పడం జరిగింది. అంటే ఇరాన్ దేశాన్ని దాటితే తప్ప భారతదేశంలోనికి ప్రవేశించలేని పరిస్థితి. దీనివల్ల చాలా వరకు ముడి ఏదైతే ఉందో రా మెటీరియల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా మనకు అక్కడి నుంచి రావాలి. ఈ ఇంపాక్ట్ దేని మీద ఉంటుందంటే మన కిచెన్లో ఉన్నటువంటి ఆయిల్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మనం ఎడిబుల్ ఆయిల్స్ వాడుతున్నామో వంట నూనెలు, ఈ వంట నూనెల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం కిచెన్లో వాడుతున్నటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే ఏవైనా కావచ్చు, మనం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, అది కాజు, పిస్తా వీటిపైన కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇది కాకుండా మనం కిచెన్లో వాడుతున్నటువంటి అనేక రకాల పప్పులు కానీ ఇతరత్ర విషయాలన్నీ కూడా భారతదేశంలో పప్పులు పండిస్తున్నప్పటికి కూడా సుమారుగా 42-47% ఈ పప్పులు, దినుసులు ఇవన్నీ కూడా మనం విదేశాల నుంచి ఆధారపడుతున్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఏవైతే పాకిస్తాన్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాను ఈ దేశాల నుంచి మనకి ఎక్కువగా బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మనం తీసుకొస్తుంటాం. ఇవి కూడా ఇటీవల కాలంలో యుద్ధ వాతావరణాన్ని నెలకొనడం వల్ల ఇక్కడ నుంచి కూడా దిగుమతి అవడం అన్నది ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ఇది కాకుండా మనం రెగ్యులర్గా మనం బయటికి వెళ్తే వాడుతున్నటువంటి కార్లో కానీ అని ఇంకో విషయం కూడా మర్చిపోయాను. మనం కిచెన్లో వాడుతున్నటువంటి ఎల్పిజి గ్యాస్ ఏదైతే వంట గ్యాస్ వినియోగం ఎంతవరకు ఉంటుందో మనకు తెలుసు. ఈ గ్యాస్ వినియోగం మీద కూడా మన ఈ హర్ముజ్ జలసంధి ఎప్పుడైతే దిగ్బంధం జరిగిందో గ్యాస్ యొక్క దిగుమతి కూడా మనకు అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈస్టర్న్ కంట్రీస్ నుంచే వచ్చే అవకాశం ఉంటుంది, ఎడారి దేశాల నుంచి. సో దీనివల్ల ముందుగా ఎఫెక్ట్ పడేది ఏంటంటే కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి మొదలుకొని పప్పులు, దినుసులు వీటి నుంచి మొదలుకొని ఆయిల్ వరకు ప్రతి ఉత్పత్తి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అక్కడ బయలుదేరి కాస్త బయటకు వస్తే ముఖ్యంగా ఈ ఫర్నిచర్ విభాగంలో కూడా చాలా వరకు మనం మిగిలిన దేశాలపైన డిపెండ్ అవుతుంటాం. ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్స్ ఇట్లాంటివి వీటి మీద కూడా కొంతవరకు రేట్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా మనం ముఖ్యంగా వాడుతున్నటువంటి ఈ పెట్రోల్, డీజిల్ యొక్క ప్రొడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం. ఇంట్లో కావాల్సిన కావచ్చు, బయటికి వెళ్ళే ఇతరత్ర విషయాలు కావచ్చు. వీటి మీద కూడా పెట్రోల్, డీజిల్ విషయంలో నేను రీసెంట్గా మన కేంద్ర ఇంధన శాఖ మంత్రి గారు మాట్లాడుతున్న స్టేట్మెంట్లో ఇన్స్టెంట్గా పెద్దగా ప్రభావం ఉండకపోయినప్పుడు కూడా బట్ కొంత లెంగ్త్ డిస్కషన్లో మనం చూసినప్పుడు అంటే కొంత టైం పీరియడ్లో మాత్రం తప్పనిసరిగా పెట్రోల్, డీజిల్ యొక్క ఉత్పత్తుల మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఇలా ఒక సగటు మానవుడి యొక్క డైలీ లైఫ్లో కూడా కొంత ప్రభావం అనేది చూపుతుంది. ఇది కాకుండా లగ్జరీ ఐటమ్స్ మనం ఏదైతే వాడతామో వాచ్లు కానీ మిగతా
ఇట్లాంటి వస్తువులన్నిటిపైన కూడా ప్రభావం చూపుతుంది. మరొకటి ప్రత్యేకించి బంగారం, వెండి వీటి మీద కూడా ట్రాన్స్‌పోర్ట్‌లో గానీ, ట్యాక్సుల్లో గానీ వీటి మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఇవి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఊహించమని చెప్పే పరిస్థితి కష్టం. బట్ ఒక 4 వారాలు దాటితే మాత్రం వీటి మీద కూడా ఇంపాక్ట్ అయితే తప్పనిసరిగా చూపిస్తుంది. మరొకటి అమెరికా పెద్దగా ఎఫెక్ట్ అవ్వడం. సుమారుగా 13.43 లక్షల కోట్ల రూపాయల ఈ వ్యయాన్ని ముఖ్యంగా ఈ యొక్క యుద్ధం కోసం చెప్పి వాళ్ళు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఇంపాక్ట్ అమెరికన్ ప్రొడక్ట్స్ అయినటువంటి మనం వాడుతున్న ఏవైతే వస్తువులుంటే వాటి మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా నిన్న మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ మీద కూడా ఒక బాంబులు, మిసైల్స్ అటాక్ కూడా దాడి చేయడం జరిగింది. వీటి వల్ల కూడా ఈ ఏదైతే ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఈ వీటితో పాటు మనం ఏదైతే ఆన్‌లైన్ ప్రొడక్షన్ చేస్తుంటామంటే ఈ కామర్స్ ద్వారా ఈ ఇరాన్, ఇరాక్ అదేవిధంగా ఈజిప్టు అలాగే రష్యా అట్ ద సేమ్ టైమ్ అమెజాన్ నుంచి యూఎస్ఏ నుంచి వీటి నుంచి ఏదైతే మనం ఆన్‌లైన్ షాపింగ్‌లు చేస్తున్నామో వీటి మీద కూడా కొంత ప్రభావాన్ని అయితే చూపించే అవకాశం ఉంటుంది. ఇలా టోటల్‌గా చూసినట్లయితే ఇంటర్నేషనల్‌గా జరుగుతున్నటువంటి ప్రతి చిన్న ఇన్సిడెంట్‌కి కూడా సగటు మానవుడి పైన ముఖ్యంగా భారతదేశం అంటే ఒకప్పుడు ఎలా ఉందంటే మార్కెట్ లిమిటేషన్స్‌లో ఉండేది. ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో మాత్రం ఉండేది. కానీ ఎప్పుడైతే 91 తర్వాత భారతదేశం ఆర్థిక సంస్కరణలు 91లో పివి నరసింహారావు గారు తీసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన అనేక దేశాలతో కూడా సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆధునికత పోకడలు ఎక్కువైనాయి. 91-95 తర్వాత ముఖ్యంగా ఈ మొత్తం ఎకనామిక్ సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అయింది. 95 తర్వాత కంపేర్ చేస్తే అది 2000-2005 వచ్చేసరికల్లా గ్లోబలైజేషన్ ప్రక్రియలో ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ అన్ని విషయాల్లో కూడా మనం డిపెండెన్సీ ప్రతి దేశం మీద నాట్ ఓన్లీ ఒక ఇండియాకే కాదు ప్రతి దేశం మరొక దేశం మీద ఆధారపడుతూ వెళ్తున్న పరిస్థితుల్లో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే చిన్న యుద్ధం జరిగినా సరే మొత్తం మీద ఉంటుంది. మరొకటి ట్రంప్ కొంతమంది ఆర్థికవేత్తలు కానీ లేకపోతే ఎనలిస్టులు మాట్లాడే విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎనలిస్టులు చెప్పేది ఏంటంటే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే అవునంటే కానీ సమాధానాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు చైనా, రష్యాలు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా ఈ యుద్ధంలో ఇరాన్కి సపోర్ట్గా వాళ్ళు వెళ్ళకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో వచ్చినటువంటి సమీకరణాలు కొన్ని మారే అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇది ప్రపంచ యుద్ధానిగా మారే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా న్యూక్లియర్ బాంబ్స్ కలిగి ఉంది ఇరాన్ అనే ఉద్దేశంతో యుద్ధాన్ని మొదలుపెట్టినప్పటికీ ఇది కొన్ని దశాబ్దాల పాటు ఇజ్రాయెల్కి, అమెరికాతోటి ఇరాన్కి ఉన్నటువంటి ఎప్పుడైతే రిలేషన్షిప్స్ బ్రేక్ అయినాయో ఈ యుద్ధం అనేది రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సగటు మానవుడే అనుకుంటాడు ముఖ్యంగా భారతీయుడు పల్లెల్లో పట్టణంలో ఉన్న వాళ్ళు ఈ యుద్ధం వల్ల నాకేం పెద్ద ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఇన్స్టెంట్గా ప్రభావం ఇప్పుడు చూడండి ఒకసారి మనం కరోనా అనేది ఎక్కడో చైనాలో మొదలైన కరోనా మన గల్లీల్లోకి మన ఇంట్లో కూడా వచ్చేసి కూర్చుంది. ఎన్ని వేల మందిని మనం బలైపోయామని తెలుసు. అది యాక్చువల్గా ప్రకృతి మహమ్మారి. కానీ ఇది ప్రకృతి మహమ్మారి కాదు. ఇది మనిషి చేసుకున్నటువంటి మానసిక జాడ్యం అంటే ఆధిపత్య ధోరణి. నేను ఎక్కువగా ఉండాలి, నా దేశం ఎక్కువగా ఉండాలంటే ఆధిపత్య ధోరణితో ఏదైతే కొనసాగుతున్న ఈ విలయతాండం ఏదైతే ఉందో తప్పనిసరిగా సగటు మానవుడిపై పైన కూడా దీని యొక్క ప్రభావం అయితే ఉంటుంది సిరిగారు. అండ్ అలాగే సార్ ఇప్పుడు బంగారం గురించి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అండ్ అలాగే నిత్య అవసరాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ప్రజెంట్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు సార్? తప్పనిసరిగా ఇంపాక్ట్ అలాంటిది ఏంటి ఇంటర్లింక్ ఇది. దాన్ని ఏమంటారంటే ఒక ఇంపాక్ట్ అయితే మరొక ఇంపాక్ట్. స్టాక్ మార్కెట్ చూస్తున్నాం గడిచిన వారం నుంచి ఒక్కసారి క్రాక్ డౌన్ అయింది. పూర్తిగా డ్రాస్టిక్గా పడిపోయింది మార్కెట్ వాల్యూస్. ఎందుకంటే ఎప్పుడైతే అస్థిరత ఉంటుందో బయర్స్ అందరూ ఏం చేస్తారు తమ ప్రొడక్ట్స్ని ఈజీగా సేల్ చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే ఎక్కువ మంది సేల్ చేసుకుంటూ వెళ్ళారో ఒకసారి క్రాష్ అవుతుంది. మొత్తం మార్కెట్ అంతా కొలాప్స్ పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో అనుకుంటారు చాలామంది ఈ టైంలో పర్చేజ్ చేయడం కూడా అంటే స్టాక్స్ బై చేయడం కూడా కరెక్ట్ అనుకుంటారు. కానీ లాంగ్ సైడ్ ఆలోచిస్తే మాత్రం తప్పనిసరిగా ముఖ్యంగా ఎకనామిస్టులు చెప్పింది తీసుకోవడం మంచిది అంటారు. కానీ ఇప్పటికప్పుడు ఇంటర్డేల్ చేయడం కానీ లేకపోతే మార్కెట్ మార్నింగ్ పర్చేజ్ చేసి ఈవినింగ్ అమ్మేయడం ఇట్లాంటి ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సిచ్యువేషన్ కరెక్ట్ అనే సిస్టమ్ కాదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా లాంగ్ సైడ్ మాత్రం ఇది ఇంపాక్ట్ అయితే తప్పనిసరిగా చూపిస్తుంది కొన్ని దశాబ్దాల పాటు. ముఖ్యంగా నేను ఇప్పుడే చెప్పాను మీకు 15.83 లక్షల కోట్ల రూపాయలని అమెరికా కేవలం ఇరాన్ యుద్ధానికి ఖర్చు పెడుతుంది. ఇక్కడ యుద్ధానికి రాజ్యం పోస్తుంది ట్రంపే, యుద్ధాన్ని ఆపాల్సింది కూడా ట్రంపే. ఈ పిచ్చోడి చేతిలో రాయని ఏదైతే ఉందో దీనివల్ల యావత్ ప్రపంచం కూడా బిత్తర చూపులు చూస్తుంది. తొందరగా ఈ సిచ్యువేషన్ తగ్గి మళ్ళీ రొటీన్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇందులో భారత్ మాట్లాడకపోవడం మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మనం ప్రపంచంలో శాంతిని కోరుకుంటాం, ప్రపంచంలో మనుషుల మధ్య సామరస్య దూరం చూస్తాం. కానీ ఏ ఒక్కరి వైపు మనంతో వన్ సైడ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ పరిస్థితుల్ని పూర్తిగా సమీక్షిస్తున్నారు కాబట్టి తొందరలోనే మంచి మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సిరి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.